హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు ద విలేజ్ ఛానల్. సో ఈరోజు అయితే మనం దున్నాం. ఇది మొత్తం అయితే మొన్న జలుబులు ఉండే దాన్ని అయితే దున్ని మొత్తం అయితే చేసేస్తాం. దీన్ని సాఫ్ చేయడం అంటారు. పొలం వేసే ముందు వారం రోజుల ముందు అయితే దున్నుతారు మొత్తం అంతా అందులో కలిసిపోనీకి. సో ఇవైతే కొంతమంది అయితే అంతగా ముందే దున్ని కూడా సాఫ్ చేసి పెట్టుకుంటారు. సో మంచిగా ఎరువు అయితే బురదలో కలిసిపోనీకి. మీరేం పద్ధతిలో వాడతారో, మీరు ఎలా దున్నుతారో చెప్పండి గాయస్. సో మీరు ఏ పద్ధతి వాడతారు? మీరు కూడా జీలుగులే అలుకుతారా, లేకపోతే ఏం చేస్తారో చెప్పండి. సో ఇదైతే తాడి చెట్టు ఎక్కుతారు గైస్. ఈరోజు అయితే బొంగ కట్టిండో లేదో, కళ్ళు కట్టారో లేదో కూడా తెలీదు. సో ఇప్పుడైతే వెళ్ళి నారు అయితే చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఇదైతే నారు గైస్. ఇది 20-22 రోజుల నారు. సో ఇదైతే మొదట్లో అలుకుతారు. మేమైతే ఏ మిషన్ అయితే ఎటువంటి మిషన్స్ అయితే వాడము, మనుషులతో అయితే ఇస్తాం. సో ఇదైతే మాండువ అంటారండి, అక్కడ ఉన్నది అది ఎదురుగా. అదైతే అది మాండువ, కళ్ళు మాండువ వస్తుంది. సాయంత్రం పెద్దవాళ్ళందరూ వచ్చి అక్కడ కళ్ళు తాగుతారు. సో ఇదైతే పొలం. ఇదిగోండి గైస్, మొన్న చూపించాను కదా షార్ట్లో, ఇవైతే పెసర్లు అలిగినాక ఇది 7 రోజులకు వాన వర్షంతో పెరిగింది. సో ఇదైతే ఇంకొక నార్కు దున్నింది. సో ఇలానే మనం పెసర్లు అయినా కానీ జీలుగులు అయినా కానీ ఏవైనా అలుక్కొని మనం వీటిని బలానికి ఉపయోగించుకోవచ్చు. సో మీరు ఏ అలుకుతారు పొలంలో? కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి గైస్. మరింత మందికి చేరేలా చూడండి. ఎందుకంటే ఈ వ్యవసాయం ఎలా చేస్తారో కొంచెం మంది అంటే ఇప్పుడిప్పుడే చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళకి తెలిసేలా చేయాలి అని చెప్పేసి ఈ వీడియో. మొదట్లో నారు కోసం దున్నేటప్పుడు అయితే ఫస్ట్ ఒకసారి క్యాజువల్గా దున్నుతారండి. ఏదైనా గడ్డి ఏదైనా అన్ని ఇందులో ఉండి మురిగిపోనీకి అయితే వాడతారు. అంటే ఆగడం మురిగిపోనీకి 2-3 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ దున్ని మళ్ళీ చేసి మళ్ళీ సాఫ్ చేస్తారు. మళ్ళీ చేసిన తర్వాత 2-3 రోజుల తర్వాత అలుకుతారు. సో మనం ఇది దున్నిన తర్వాత అడ్లు తెచ్చి నానబోసి మొలకొచ్చిన తర్వాత పొలం వేస్తాం. పొలం అని అంటే నార అలకడం అలా. ఇందులో కూడా అలకానండి, కాకపోతే ఇవైతే వచ్చేసి 2 వారాలు అవుతుంది. ఇప్పటికైతే ఇవి మొలిచినట్టయితే కనబడట్లేదు. సో కొంచెం లేట్ అయినా, వర్షం ఎక్కువగా పడ్డా, నీళ్ళు సరిపోకపోయినా సో పెసర్లు అయితే పెరగవు. నేనైతే 2 ఎకరాలకు ఎకరానికి వచ్చేసి 2-3 కిలో పెసర్లు అలుకానండి. మీరు ఎలా అలుకుతారు అంటే ఎకరానికి ఎంత అలుకుతారో కామెంట్ చేయండి. సో ఇందులో అయితే మిషన్ తిరగడం కష్టమే, అందుకే పెసర్లు అలాంటివి అలుకుతున్నాను. సో ఇప్పటికైతే వడ్లు అయితే నానబోసానండి. నానబోసి 2 రోజులు అయితే అవుతుంది. సో సన్నపడ్లు నానబోసాను. సో మొలక ఇవాళనైనా రేపైనా వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత మొలక తిప్పుకోవాలి, దాన్ని షార్ట్లో అప్లోడ్ చేస్తాను. సో చూడండి. అందులోకి అయితే మా బ్రో వీడియోస్కి అయితే మంచి రెస్పాన్స్ వస్తాయి. సో ఈ మామిడి చెట్లు, దీని యొక్క ఉపయోగాలు, దీనివల్ల లాభం ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అప్లోడ్ చేస్తానండి డైలీ. సో మంచి రెస్పాన్స్, లైక్స్, షేర్స్, సబ్స్క్రైబ్స్ అంటూ చేసుకోండి. సో దీనివల్ల ఏం ఉపయోగం, పొలానికి ఎంత నష్టం వస్తుంది, ఎంత లాభం వస్తుంది, ఎంత పెట్టుబడి ఉంటుంది అనేది కూడా మంచిగా వివరిస్తూ, సో నేనేమేమైతే వాడతాను సో అన్నీ కూడా ఈ రీల్స్లో, షార్ట్స్లో అప్లోడ్ చేస్తానండి. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇవైతే పెసర్లు మామ, ఇవైతే వాళ్ళకి 1 నెల అయితే అవుతుంది. సో ఇవైతే ఎరువుగా వాడతారు. ఇత్తులు కూడా ఏరుకుంటారు. సో ఏరుకొని ఎండబెట్టి పట్టిస్తారు.